హరే కృష్ణ. ఈరోజు ఐక్య విద్యా సత్సంగ స్పీకర్ శ్రీమాన్ మహావిష్ణు ప్రభు. సో ప్రభు వచ్చేసి మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. హరే కృష్ణ ప్రభు, రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ ద సెషన్ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం శ్లోక నంబర్ 12. తచ్శ్రద్ధదానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా తచ్శ్రద్ధదానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా. ఎవరైనా చదవాలంటే చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. తద్రుద్ధాదానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా. హరే కృష్ణ ప్రభు. తద్రుద్ధానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తత్రధానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా. హరే కృష్ణ.
హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభు. తచ్చద్రధానా మునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శృత గృహీతయా. హరే కృష్ణ ప్రభుజీ. సత్యధన మునయ జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్చాత్మని చాతాత్మం భక్త శృతి గృహీతయా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తచ్చదధాన మునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా. హరే కృష్ణ దండవత్ ప్రభుజీ. So shall we proceed for one to one meaning, Prabhu? Yes. తత్ దానిని శ్రద్ధ దానః జిజ్ఞాసులైన మునయః మునులు జ్ఞానము వైరాగ్యమును యుక్తయా కలిగి పశ్యంతి దర్శింతురు ఆత్మని తనయందు చ మరియు ఆత్మానం పరమాత్మను భక్తియుత సేవను శృత వేదములు గృహీతయా గ్రహించి. జిజ్ఞాసు అయిన వాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యయుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణం చేసి ఉన్న విధముగా భక్తియుత సేవను గావించు పరతత్వమును అనుభూతి మొనర్చుకునగలుగును. భాష్యము. దేవదేవుడైన వసుదేవుని భక్తియుత సేవ విధానము ద్వారా పరతత్వము సంపూర్ణముగా అనుభూతము కాగలదు. వాసుదేవుడే ఆ సంపూర్ణ పరతత్వము. నిరాకార బ్రహ్మము ఆ భగవానుని దేహకాంతి కాగా పరమాత్మ రూపము అతని పాక్షిక ప్రాతినిధ్యమై ఉన్నది. కనుకనే బ్రహ్మానుభూతి గాని పరమాత్మానుభూతి గాని పరతత్వం యొక్క పాక్షిక అనుభూతులే అయి ఉన్నవి. కామ్యకర్మరతులు జ్ఞానులు యోగులు భక్తులు అనుచు జనులు నాలుగు రకములుగా నుంతురు. వారిలో కామ్యకర్మరతులు భౌతికవాదులు కాగా మిగిలిన 3 తరగతుల వారు ఆధ్యాత్మిక కోవకు చెందిన వారు. ఈ ముగ్గురిలో దేవదేవుని అనుభూతి మొనర్చుకున్న భక్తులు ఉత్తమ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు. పరమ పురుషుని యొక్క పాక్షిక రూపమును అనుభూతి మొనర్చుకున్నటువంటి యోగులు ద్వితీయ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు. పరమ పురుషుని ఆధ్యాత్మిక తేజమును మాత్రమే అనుభూతి మొనర్చుకున్న జ్ఞానులు తృతీయ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు. భగవద్గీత మరియు ఇతర వేద శాస్త్రములందు తెలియజేయబడిన రీతి శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ జ్ఞానము భౌతిక సాంగత్యమునడ వైరాగ్యమును కూడినటువంటి భక్తియుత సేవ ద్వారానే అనుభూతము కాగలడు. సంపూర్ణ జ్ఞానము భౌతిక సాంగత్యమునడ వైరాగ్యములనున్నవి అప్రయత్నములుగా భక్తియుత సేవలను అనుసరించుతున్న విషయము ఇదివరకే చర్చించి ఉన్నాము. పరతత్వం యొక్క బ్రహ్మానుభూతి పరమాత్మానుభూతి అను 2 పరతత్వము యొక్క అసంపూర్ణ అనుభవములైనందున వాటిని పొందు విధానములైన జ్ఞాన మార్గము యోగ మార్గములు కూడా పరతత్వానుభవములకు అసంపూర్ణ మార్గములై ఉన్నవి. సంపూర్ణ జ్ఞానము మరియు భౌతిక సంగము పట్ల వైరాగ్యముపై ఆధారపడి వేదాంత శృతి యొక్క శ్రవణం ద్వారా దృఢతరమైనట్టి భక్తియుత సేవ ఒక్కటియే పరతత్వమును సంపూర్ణముగా నెరుగుటకు ఉత్తమ మార్గం. శ్రద్ధావంతుడైన జిజ్ఞాసువు ఇట్టి భక్తియుత సేవ ద్వారా పరతత్వం నిశ్చయంగా అనుభూతి మొనర్చగలడు. అనగా భక్తియుత సేవ ఎనున్నది అల్పజ్ఞానులైన ఆధ్యాత్మికుల కొరకై ఉద్దేశింపబడినది కాదు. మొదటి శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణికి చెందిన వారిని భక్తులలో 3 శ్రేణుల వారుందరు. తృతీయ శ్రేణికి చెందిన వారు ప్రారంభ దశలో ఉన్న సాధకులు. జ్ఞానము గాని భౌతిక సాంగత్యము నుండి వైరాగ్యము గాని లేకుండా కేవలం మంత్రమునందలి శ్రీ విగ్రహారాధనం అనేది ప్రాథమిక విధానమునందే అనురక్తులుగా అట్టి వారు భౌతిక భావన కలిగిన భక్తులుగా పిలువబడుతారు. అట్టి వారు ఆధ్యాత్మిక లాభం కన్నును భౌతిక లాభం నుండి అధికముగా అనురక్తులయ్యింది. కనుక ప్రతి ఒక్కరును భౌతిక భక్తి నుండి నిక్కముగా తృతీయ శ్రేణికి చెందిన భక్తియుక్త సేవకు పురోగతి సాధింపవలను. ఇక ద్వితీయ శ్రేణి ఎందలి భక్తుడు భక్తి యోగమునందు భగవానుడు అతని భక్తులు మూడులు అసూయాగ్రస్తులనడి 4 అంశములు నెరిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ కనీసం ఈ 2వ స్థాయికి ఎదిగి పరతత్వమును అవగతమనర్చుకున్నట్టుకు అర్హత సాధించవలను. కనుక తృతీయ శ్రేణికి చెందిన భక్తుడు భాగవతంలోని ప్రామాణిక మూలముల నుండి భక్తియుత సేవకు సంబంధించిన ఉపదేశములను స్వీకరింపవలను. శ్రీకృష్ణ భగవానుని యొక్క శుద్ధ భక్తునిగా సుస్థిరమైన వాడు ఒక భాగవతము కాగా శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరితమైన శ్రీమద్ భాగవతం ఇంకొక భాగవతమై ఉన్నది. కనుక తృతీయ శ్రేణికి చెందిన భక్తులు భక్తియుత సేవ ఎందలి నియమములను నేర్చుకున్నటకై శుద్ధ భక్తుని శరణమును చేరవలను.
అట్టి భాగవతుడు శ్రీమద్ భాగవత ప్రవచనం ద్వారా ముక్తిని సంపాదించుకున్న వ్యాపార దృష్టి గల మనుషుడు కాడు. అతడు సూత గోస్వామి వలె శ్రీ సుఖదేవ గోస్వామికి సరి అయిన ప్రతినిధి వంటి వాడై ఉండి సర్వజీవుల ఎడ పూర్ణ శ్రేయస్సు కొరకు భక్తియుత సేవ విధానమును నేర్పుగా ప్రబోధించును. భక్తి అందరి ఆరంభ దశలో ఉన్న వారికి ప్రామాణికులైన వారి నుండి శ్రవణము చేయటందు ఆసక్తి ఉండదు. అట్టివారు ఇంద్రియ ప్రీత్యర్థమై వ్యాపార దృష్టి గల వారి నుండి శ్రవణం చేయుచున్నట్లు నటించును. ఇటువంటి శ్రవణ కీర్తనలే సమస్తమును భ్రష్టు పట్టించినవి. తత్కారణంగా అటు తప్పు విధానం పట్ల ప్రతి ఒక్కరును సావధానులు కావాలి. భగవద్గీత లేదా భాగవతమునందు తెలుపబడిన దేవదేవుడి సందేశములు నిస్సందేహముగా ఆధ్యాత్మిక విషయములు. ఆ విధముగా అవి ఆధ్యాత్మిక విషయములే అయినను వాటిని వ్యాపార ధోరణి కలిగినట్టు ప్రవచనకారు నుండి శ్రవణము చేయరాదు. పన్నకము క్షీరము కేవలం తన నాలుగుతో తాకుడు ద్వారా విషప్రాయము నచ్చినట్లుగా అట్టివారు ఆధ్యాత్మిక విషయములను మలినపరుతురు. కనుక శ్రద్ధావంతులైన భక్తులు పూర్వ ప్రామాణికులు లేదా గోస్వాములు ఉసిగి ఉన్నటువంటి ఉపనిషత్తులను, వేదాంత సూత్రులను, ఇతర వాగ్మయములను తన పురోగతి కొరకై శ్రవణము చేయనభిలాషించవలను. అట్టి శాస్త్రజనం లేకుండా ఎవరను ఆధ్యాత్మికముగా పురోగతి సాధించలేరు. శ్రవణం లేకుండా ఉపదేశ పాలనము గావింపకుండా చూపే భక్తి ప్రదర్శనము కేవలం విలువరహితమైనదై భక్తియుత సేవ మార్గంలో ఒక ఉత్పాదము వంటిది మాత్రమే కాగలదు. కావున భక్తియుత సేవ అయినది శృతి, స్మృతి, పురాణము లేదా పంచరాత్రమనుడి ప్రామాణికమైన నియమములపై సుస్థిరము కానంత వరకు ప్రదర్శన మాత్రమైన భక్తిని శీఘ్రమే త్యజించవలను. అప్రమాణకుడైన భక్తుని ఎన్నడూ శుద్ధ భక్తునిగా గుర్తించరాదు. అట్టి వేదశాస్త్రముల సందేశము కొనినవాడు శ్రీకృష్ణ భగవానుని సర్వవ్యాపకమైన పరమాత్మ రూపమును తన ఎందే నిరంతరము గాంచగలడు. ఇదియే సమాధి స్థితి అనబడ్డారు. హరే కృష్ణ ప్రభు. శ్లోక ఇస్ ఓవర్ టు యు. తత్శ్రద్ధానమునయో పశ్యంతి తత్శ్రద్ధానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయ పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త్యాశ్రుత గృహీతయ. ఎవరైతే శ్రద్ధగా ఉన్న ఒక ముని ఉంటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వారికి జ్ఞాన వైరాగ్య యుక్తయ, భగవంతుడి గురించి జ్ఞానము, భౌతిక ప్రపంచం గురించి వైరాగ్యంతో కూడిన వాడై ఉంటాడు. పశ్యంతి ఆత్మని చాత్మానం, అతడు భగవంతుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఎలాగా? భక్త్యా శృత గృహీతయ, శుద్ధ భక్తితో, శృత గృహీతయ, భగవంతుడి యొక్క ఈ గుణగణాలన్నిటి నుంచి మనం శాస్త్రాల నుంచి, గురువుల నుంచి, ఆధ్యాత్మికవేత్తల నుంచి విన్నప్పుడు అతడు పరిపూర్ణంగా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలడు. ఇందాక మనం కిందటి వర్షలో మనం చూసాము, భగవంతుడి యొక్క తత్వానికి 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మన్ తత్వం, పరమాత్మ తత్వం, భగవాన్ తత్వం. భగవాన్ అనేది పరిపూర్ణమైన తత్వం కాబట్టి ఆ పరిపూర్ణమైన భగవంతుడి యొక్క తత్వం అర్థం చేసుకోవడానికి మనకి భక్తి మరియు శృత గృహీతయ, శాస్త్రాల నుంచి అతను ఏవైతే విన్నాడో అప్పుడే పశ్యంతి ఆత్మని చాత్మానం, అప్పుడు భగవంతుడిని పరిపూర్ణంగా అతను అర్థం చేసుకోగలడు. దీనికి ఫస్ట్ మనకి కుతూహలం ఉండాలి, శ్రద్ధ దాన, తర్వాత జ్ఞాన వైరాగ్య యుక్తయ, భగవంతుడి యొక్క జ్ఞానము పెంపొందించుకోవాలి. మనం భౌతిక ప్రపంచం యొక్క వైరాగ్యాన్ని మనం అవలంబించుకోవాలి. భక్తియుక్తమైన సేవ చేయాలి. శాస్త్రాల్ని శ్రద్ధగా అవగాహన చేసుకుంటే అప్పుడు పశ్యంతి ఆత్మని చాత్మానం. అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా మనం వింటే మన జీవితం యొక్క పర్ఫెక్షన్ అనేది మనం పొందగలం, భగవంతుడిని చేరగలం, భగవంతుడి యొక్క తత్వాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోగలమని ఇక్కడ మనకి ఈ వర్స్లో చెప్తున్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే భగవంతుని అర్థం చేసుకోవడానికి శుద్ధ భక్తి మాత్రమే, ఇంకా వేరే ఏ ప్రాసెస్ కూడా మనల్ని భగవంతుడికి చేరువ తీసుకురాలేదు. బ్రహ్మన్ కానీ పరమాత్మ కానీ ఒక అల్పస్వల్ప మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడిని, అది చాలా తక్కువ పర్సంటేజ్ మనం అర్థం చేసుకుంటున్నట్టు. ఎందుకంటే మనుషుల్లో శాస్త్రం చెప్తుంది 4 రకాల మనుషులు ఉన్నారు.
కర్మి, జ్ఞాని, యోగి, భక్త. ఈ నలుగురిలో శ్రేష్టమైన వారు ఎవరయ్యా అంటే భక్తులు శ్రేష్టమైన వారు. తత్మా ముగ్గురు కూడా పర్వాలేదు, కానీ శ్రేష్ట భక్తులు మాత్రం. మొదటి వారు ఎవరయ్యా అంటే శుద్ధ భక్తులు, భగవంతుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవారు. రెండో వారు ఎవరయ్యా అంటే వారు ఈ యోగులు, పరమాత్మని అర్థం చేసుకున్నవారు. మూడో వారు ఎవరయ్యా అంటే జ్ఞానులు, వారు కొంచెం బ్రహ్మన్ తత్వాన్ని, భగవంతుడి యొక్క శక్తి తత్వాన్ని మాత్రమే అర్థం చేసుకున్న కేటగిరీ అన్నమాట. ఇక కర్మీలు ఎవరైతే ఉన్నారో వారికి భగవంతుడికి దానికి వారికి ఏ సంబంధమే లేదు. నేను నా పని చేసుకున్నానా, నా కర్మఫలం వచ్చిందా, ఆ కర్మఫలాన్ని ఎలా అనుభవించాలన్న ఆలోచన తప్ప వారికి రెండో విధమైన వ్యవహారం అనేది ఉండదు. సో ఈ విధంగా వీరి రకాలు ఉన్నారనమాట. మళ్ళీ భక్తుల్లో కూడా 3 రకాలు ఉన్నారు. భక్తుల్లో కూడా శుద్ధ భక్త, మధ్యమాధికారి భక్త, కనిష్ట భక్త. ఈ కనిష్ట భక్తులు ఏంటంటే భగవంతుడిని పూజిస్తారు, కానీ పక్కనుండే భక్తుల్ని వారందరినీ వారు గౌరవించలేరు. ఎందుకంటే వారికి ఏ వ్యత్యాసం తెలియదు, వారికి అవగాహన లేదు. శుద్ధ భక్తుల యొక్క వ్యవహారం గురించి అతనికి అవగాహన లేదు. ఈ ప్రాక్టీస్ చేసే భక్తులందరినీ కూడా నియోఫైట్ అని అంటారు అనమాట, కనిష్టాధికారి. మధ్యమాధికారి నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి వారు భక్తిలో చాలా ముందుకు వెళ్ళారు, కానీ ఆ భగవంతుడి యొక్క పరినిష్టత అనేది, ఇంకా పరిపక్వత అనేది రాలేదు. సో వీరు 4 రకాలుగా చూస్తారు. భగవంతుడిని చూస్తారు, భక్తుల్ని చూస్తారు, మనకంటే అల్పుల్ని చూస్తారు, మనకంటే గొప్పవారిని చూడగలరు. అలా వ్యత్యాసం చూడగలరు అన్నమాట. ఎవరు భక్తులు, ఎవరు అభక్తులు అని చెప్పి వీరు వ్యత్యాసం చేయగలరు. కానీ భగవంతుడి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఫెయిత్ అనేది ఉంది, కానీ వారు పక్క వారిని అంత ఫాస్ట్ గా కన్విన్స్ చేయటం కానీ, కంపీట్ చేయటం కానీ అలా చేయలేరు అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఉత్తమాధికారి, శ్రేష్టమైన భక్తులు అనమాట. వారు భగవంతుడి యొక్క అనర్ఘళమైన ప్రేమ అన్నమాట వారికి. వారు ఎంత గొప్ప భక్తులు అంటే భగవంతుడు వారి భక్తికి దాసోహం అయిపోతారు. సో మరి ఈ భక్తిలో మరి పరాకాష్ఠ చెందాలి అని అంటే కారణం, మనకి సోర్స్ ఏంటయ్యా అంటే, మనకి ఆపర్చునిటీ ఏంటయ్యా అంటే శ్రద్ధగా వినటం. మరి ఎవరి దగ్గర నుంచి వినాలి? ఎవరి దగ్గర? శుద్ధ భక్తుల ద్వారా వినాలి, ఉత్తమాధికారి దగ్గర నుంచి వినాలి. శాస్త్రం గురించి ఏమేమి శాస్త్రాల గురించి వినాలి? భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, అలా మన పరంపరలో వచ్చిన బుక్స్ అన్నిటిని మనం శ్రద్ధగా శుద్ధ భక్తుల ద్వారా వింటే అప్పుడు మనకి ఆ పరిపూర్ణ జ్ఞానం అనేది అవగాహన అవుతుంది అన్నమాట. ఎవరు పడితే వారి దగ్గర వింటే ఏమవుతుంది? ఇప్పుడు భాగవతం కూడా చాలా మంది బయట చెప్తారు, టీవీలో చెప్తుంటారు. వింటే ఏమవుతుంది? మనకి చాలా గొప్ప స్కాలర్లు ఉన్నారు, వాళ్ళు మంచి మంచి కథలు చెప్తారు. ఆధ్యాత్మికంగా ఎంత చెప్పినా సరే అభక్తుల ద్వారా వింటే సర్పోచ్చిష్ట యథాపయ అవైష్ణవాద్ ముకోర్గీర్ణం పూతం హరి కథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పో ఉచ్చిష్ట యథాపయ అవైష్ణవాద్ ముకోద్గీర్ణం. అవైష్ణవుల ద్వారా, వారి నోటి ద్వారా మనం వినటానికి ప్రయత్నిస్తే, ఎవరైతే భక్తులు కారో, ఎవరైతే భాగవతాన్ని ఒక బిజినెస్ కింద కేటగిరీ కింద చేసుకున్నారో, భాగవత సప్తాహ అని చెప్పి ప్రయత్నించి డబ్బులు ఇస్తే మాత్రం ఈ సప్తాహ చేస్తామని చెప్పి డబ్బులకి ఆశపడి లోబడి వాళ్ళు ఎవరైతే భాగవతాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారి దగ్గర మనం భాగవతం వింటే అవైష్ణవాద్ ముకోద్గీర్ణం పూతం హరికథామృతం. అది హరికథామృతమే, అమృతమే. అది హరికథ అనేది అమృతమే. కానీ ఏమవుతుంది? శ్రవణం నా ఏవ కర్తవ్యం. మనం ఎంత ప్రయత్నించినా సరే, ఎంత విన్నా సరే అది మనకి లోపల అవగాహన అనేది మనకి రాదు. ఎందుకంటే సర్పో ఉచ్చిష్ట యథాపయ. ఎలాగైతే పాలు శ్రేష్టమైనవి, అమృతం, కానీ ఒక్కసారి పాము గనక ఆ పాలు తాగితే ఆ పాలు విషంతో సమానం. సో అభక్తుల ద్వారా వింటే మనం అమృతమైనా సరే అది విషంతో సమానం అని చెప్పి ఇక్కడ ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలి అని అంటే మనం శ్రద్ధగా మనం వినాలి. అప్పుడు మాత్రమే సరైన ప్రోగ్రెస్ అనేది మనకు దొరుకుతుంది. సో మనం వినాల్సింది ఏంటయ్యా అంటే శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక్ విధిం వినా ఐకాంతిక హైర్భక్తేర్ ఉత్పాతేవ కల్పతే. శృతి స్మృతి పురాణ ఆది ఇవన్నీ కూడా మనం వినేది ఏంటంటే మనలో భక్తిని పెంపొందించే విధంగా మనం వినాలి.
లేకపోతే ఏమవుతుందంటే మనం ఎంత చదివినా సరే భగవంతుడి తత్వం అర్థం చేసుకోకపోతే మనం సింప్లీ డిస్టర్బెన్స్ మాత్రమే పక్కవారికి అన్నట్టు చెప్తుంది అనమాట. సో అది ఇక్కడ ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భక్తి యొక్క గొప్పతనం ఏంటనేది చైతన్య మహాప్రభు స్వయంగా ఒక భక్తుడి కింద వచ్చి మనకి ఉదాహరణ ఇచ్చారు. చైతన్య మహాప్రభుని సార్వభౌమ భట్టాచార్య ఎలా గ్లోరిఫై చేస్తాడంటే, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్షార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారే కృపాంబుదిరస్వాం అహం ప్రపద్యే. వైరాగ్య విద్య, వైరాగ్యము విద్య ఆధ్యాత్మిక జ్ఞానము, నిజ భక్తి యోగ తన వైపు నిజమైన భక్తి యోగాన్ని, శిక్షార్థము శిక్షించటానికి అంటే శిక్షణ ఇవ్వటానికి, దాని యొక్క తత్వాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయటానికి, ఏకః ఆ ఒక్కడైన పురుష పురాణ పురుషుడైన భగవంతుడు, శ్రీకృష్ణ చైతన్య శరీరధారే ఆ భగవంతుడే శ్రీకృష్ణ చైతన్య శరీరంలో మనకి అవతారం తీసుకొని, కృపాంబుది ఆయన ఒక సముద్రం, కృప అనే ఒక సముద్రంతో, యస్త్వం అహం ప్రపద్యే ఒక అపారమైన సముద్రమైన కృపతో ఆయన ఈ చైతన్య మహాప్రభు రూపం తీసుకొని మనకి తన భక్తి యోగాన్ని మనకి శిక్షణ ఇవ్వటానికి, వైరాగ్య విద్యత సమకూడిన ఆ పురాణ పురుషుడే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్వయం శరీరంలో అవతారం తీసుకొని మనకి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి శిక్షణనిచ్చారు. అలాంటి ఆ చైతన్య మహాప్రభుకి నా నమస్కారాలు, తన పాదాభివందనాలు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత ఇంకొక వర్ష కూడా చెప్తారు. కాలాం నష్టాం భక్తి యోగం నిజం యః ప్రాదుష్కర్తుం కృష్ణ చైతన్య నామ ఆవిర్భూతస్తస్య పదారవిందే ఘాడం ఘాడం లియతాం చిత్త భృంగః. కాలం నష్టాం, ఏ వస్తువైనా సరే కాలం గడిచే కొద్దీ నశించిపోతుంది. మీరు కొత్త కారు కొనండి, 1 సంవత్సరం తర్వాత దాని యొక్క వాల్యూ పడిపోతుంది. అలాగే మనకి శరీరం అనుకోండి, సంవత్సరం మనం కొత్త బర్త్డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ 1 సంవత్సరం మన శరీరంలోంచి వెళ్ళిపోయింది అనమాట, మన లైఫ్ లోంచి వెళ్ళిపోయింది. సో కాలం నష్టం భక్తి యోగం నిజం యః, నిజమైన భక్తి యోగం ఏమైందంటే కాలం గడిచే కొద్దీ నశించిపోతూ వచ్చిందనమాట. యః ప్రాదుష్కర్తుం కృష్ణ చైతన్య నామ, దాన్ని పునరుద్ధరించడానికి కృష్ణ చైతన్య నామ భగవంతుడే కృష్ణ చైతన్య స్వామిగా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనమాట. ఆవిర్భూత మళ్ళీ వచ్చాడనమాట, ఆవిర్భవ తీసుకున్నాడు. తస్య పాదారవిందే, ఆయన పాదాల యొక్క ఆయన కోమలమైన పాదాల దగ్గర, ఘాడం ఘాడం లియతాం చిత్త భృంగః, నా మనస్సు అనేది, నా ప్రజ్ఞ అనేది ఏదైతే ఉందో ఒక తేనెటీగలాగా ఆయన యొక్క పాదాల దగ్గరే తిరుగుతూ ఆ పాదారవింద, ఆ పాదాల్లో ఉండే ఆ నెక్టర్ అమృతాన్ని నేను ఆస్వాదించగలగాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. అంటే చైతన్య మహాప్రభు ఆ భక్తి యోగాన్ని మనకి వర్ణించడానికి ఆయన అవతారం తీసుకున్నాడు. ఇది తన నిజ భక్తి యోగం అన్నమాట. అంటే భగవంతుడి యొక్క కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి, భగవంతుడే అవతారం ఎలా ఎందుకు వస్తాడు మన భక్తులకు మధ్యలో అని చెప్పి చెప్పడానికి తుకారాం యొక్క ఒక గొప్ప లీల ఒకటి ఉన్నది. తుకారాము పాండురంగుడి యొక్క గొప్ప భక్తుడు, అందరికీ తెలిసిందే. నిత్యము నామస్మరణ చేస్తూ ఉండేవాడు అనమాట. సో కొన్ని రోజుల్లో తన తండ్రి గారి యొక్క ఆబ్దికం వస్తుంది. సో దానికోసం ఒక 2 బ్రాహ్మణులు పిలిచారనమాట. సో ఇక ఆ రిచువల్స్ అన్ని పూర్తి చేయడానికి వాళ్ళకి కొంచెం దక్షిణ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి, కొంచెం పళ్ళు పలహారాలు కూడా వాళ్ళకి చేసి పెట్టాలన్నమాట. సో వీరన్నీ కూడా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ వీళ్ళ దగ్గర అసలు తుకారాం అనే ఆయన భగవంతుడి పైన ఆధారపడి ఉంటాడు అనమాట. యదృష్ట లాభ సంతుష్ట, అంటే భగవంతుడు ఏది ఇస్తే దాంతో సంతుష్టుడు అయ్యేవాడు అన్నమాట. సో వారికి భోజనం చేయాలన్నా సరే వీరు వెళ్ళి భోజనం చేసిన తర్వాత మాత్రమే వీరు భోజనం చేయగలరు. అంటే చాలా పేద స్థితిలోనే ఉన్నారు, కానీ భగవంతుడి కృప వల్ల వారు ఆనందంగా ఉన్నారు. సో అప్పుడు ఏం చేసిందంటే జీజాబాయి ఆ పూజకి కావాల్సిన సామాగ్రి కోసం తుకారాంకి ఒక లిస్ట్ రాసిచ్చింది అనమాట. సో తన దగ్గర కొంచెం డబ్బులు ఉంటే ఆమె చిన్న చిన్న ఏదో సేవ చేసుకుని ఆ డబ్బులు తెచ్చుకునేది. ఆ డబ్బులు ఇచ్చి తుకారాంకి ఇచ్చి మార్కెట్కి వెళ్ళి ఈ వస్తువులన్నీ తీసుకొని రా, తర్వాత ఈ పూజకి తొందరగా వచ్చేసి మధ్యాహ్నం 12కి పూజారులు వస్తారు, ఈ లోపు నువ్వు 10-10:30 కల్లా నాకు తెచ్చి పెడితే నేను వంట వండాలి, వాటికి అన్ని రెడీ చేయాలి, వాళ్ళకి అన్ని వస్తువులన్నీ సమకూర్చాలి అని చెప్పి చెప్తుంది అనమాట.
సో అప్పుడు ఏం చేస్తారంటే ఇతను డబ్బులు తీసుకున్నాడు, ఆ లిస్ట్ తీసుకున్నాడు, జేబులో పెట్టుకొని బయలుదేరాడు. ఊరు బయటకు రాగానే అక్కడ ఒక రైతు ఉన్నాడు, అతను పంట కోస్తున్నాడు. అతనికి ఎవరు సహాయం లేకపోయేసరికి ఆ రైతు అన్నాడు అనమాట, నువ్వు నాకు సహాయం చేస్తే ఈ పంట కోసిన తర్వాత కొంచెం ధాన్యం నీకు ఇస్తాను అన్నట్టు చెప్తాడనమాట. కొంచెం దాంతో పాటు కొంచెం డబ్బులు కూడా నీకు ఇస్తాను అన్నట్టు చెప్తాడనమాట. సో అప్పుడు తుకారాం ఏమంటాడంటే, అతను వచ్చిన పని మర్చిపోయి అతను ఈ ధ్యాసలో ఏం చేస్తాడు, ఓకే నీకు హెల్ప్ చేస్తానని చెప్పి పంట కోయడానికి వెళ్తాడనమాట. ఆ ధాన్యం కోస్తూ ఉంటాడు, పాటలు పాడుతూనే ఉంటాడు, జపం చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. ఈ లోపు అతను 11 అవుతుంది, ఇక్కడ వస్తువులు తేవాలి అని చెప్పి మర్చిపోయాడు అనమాట. ఇక 11 అయిపోతుంది, ఇక పూజారులు రాబోతున్నారు. ఇక జీజాబాయి ఏమవుతుంది, ఆమె ఆమె టెన్షన్ వచ్చేసింది, యాంగ్జైటీ వచ్చేసింది, ఏం చేయాలో తెలియలేదు. ఈ లోపు తుకారాం వచ్చాడు, తాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టాడు అనమాట. ఇమీడియట్ గా ఆమె వంట వండటం మొదలు పెట్టింది అనమాట. తుకారాం నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చాడు. తర్వాత ఈ లోపు ఆ పూజారులు కూడా వచ్చారు, వారు కూడా పూజలన్నీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత పూజలు అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులకి తుకారాం వాళ్ళకి పండ్లు, పూలు, కొంచెం పాలు కూడా నైవేద్యం ఇచ్చాడనమాట. సో తర్వాత వాళ్ళు అవన్నీ స్వీకరించి వాళ్ళు తుకారాన్ని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత తుకారాం కూడా తన భోజనం తీసుకొని జీజాబాయికి చెప్పాడనమాట, నేను దేవస్థానానికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి అతను వెళ్ళిపోయాడు అనమాట. ఈ లోపు జీజాబాయి తన భోజనం పూర్తి చేసుకుని ఆమె ఇంటి బయటికి వచ్చి చూసేసరికి తుకారాం ఇంటి వైపు వస్తున్నాడు. చూడటానికి చాలా అలసిపోయి ఉన్నాడు, ఒంట్లంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. సో ఆశ్చర్యపోయింది అనమాట, ఇప్పుడే కదా స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని అన్ని తినేసి వెళ్ళాడు, ఇంత అలసిపోయి ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పి వెంటనే దేవస్థానానికి పరిగెత్తుకుని వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. సో వెనక్కి వచ్చేసరికి ఆమె తుకారాంకి అర్థం చెప్తుంది అనమాట. ఇది జరిగిందంత చెప్పేసరికి తుకారాం కళ్ళు మూసుకొని అతను ఏం జరిగిందని చెప్పి ఆలోచించాడు. అప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ పాండురంగడి యొక్క పేర్లు చెప్పడం, గట్టిగా చెప్పడం మొదలు పెడతాడు. సో అప్పుడు అతనికి అర్థమైంది అనమాట, ఏంటయ్యా అంటే తుకారాం రూపంలో పాండురంగడే వచ్చి తను మర్చిపోయిన విషయాన్ని మొత్తం కూడా అతను హ్యాండిల్ చేసి తన తండ్రికి శ్రద్ధాంజలి వహించి జీజాబాయి వండిన వంటకం తిని, అంటే ఒక భగవంతుడు తన భక్తుడి యొక్క స్థితిని అర్థం చేసుకొని తను మర్చిపోయినా సరే భగవంతుని మర్చిపోకుండా తన యొక్క నిత్యకృత్య కర్మాలన్నీ భగవంతుడు అతని వైపుకు ఎలా వనరించాడు అని చెప్పడానికి ఇది ఒక చిన్న కథ, అంటే చెప్పడానికి ఒక 2 నిమిషాల కథ, కానీ శుద్ధ భక్తులకి భగవంతుడు ఎంత పర్సనల్ గా టేక్ కేర్ చేస్తాడని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనమాట. సో ఈ లోపు తుకారాం చెప్తాడు, తను ఎలాగ బయటకు వెళ్ళాడు, ఒక రైతు తనని పిలిచేసరికి అతను ఎలా నిమగ్నమై మర్చిపోయాడు అది ఇదని, ఈ రోజు తన మానం కాపాడాడు భగవంతుడు అని చెప్పి పాండురంగడి యొక్క గుణగణాలు గొప్పగా గ్లోరిఫై చేసుకుంటూ అతను చాలా సంతోషించాడు అన్నమాట. అంటే భక్తి యొక్క సేవ అనేది ఎంత స్ట్రాంగ్ అనేది చెప్పడానికి మనకి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ వర్స్ చెప్పు. అతః పుంభీర్ద్విజశ్రేష్ఠ అతః పుంభీర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. అతః పుంభీర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ఎవరైనా రిసైడ్ చేయాలంటే రిసైడ్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభు. అతః పుంభీర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ. అతః పుంభీర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ. అతః పుంభీర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ.
హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. అతః పుంభిర్ద్విజశ్రేష్టా వర్ణాశ్రమ విభాగశః స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. అతః పుంభిర్ద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరి తోషణం. హరే కృష్ణ. హరే కృష్ణ. అత పుంభిర్ద్విజశ్చేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ. హరే కృష్ణ. అతః పుంభిర్ద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అత పుంభిర్దిరిష్టేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. హరే కృష్ణ ప్రభు. So shall we proceed for నెక్స్ట్ translation? కంటిన్యూ ట్రాన్స్లేషన్. ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుకనే శ్రీకృష్ణ భగవానునికి మదనము కూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతి అనుసరించి మనుషుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను పునరించుట ద్వారా సాధించే అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది. భాష్యము. ప్రపంచమునందలి మానవ సమాజం అంతయు 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజించబడినది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్నవియే 4 వర్ణములు. ఈ వర్ణములు మానవుల గుణములు కర్మలను అనుసరించి నిర్ణయింపబడినవి కానీ జన్మపై ఆధారపడి కాదు. 4 వర్ణములతో పాటు 4 ఆశ్రమములు కలవు. అవియే బ్రహ్మచర్య జీవనము, గృహస్థ జీవనము, వానప్రస్థ జీవనము, భక్తియుత సేవను కలిగిన జీవనములైనవి. మానవ సంఘము యొక్క శ్రేయస్సు నిమిత్తమై ఇట్టి వర్ణాశ్రమములు తప్పనిసరి అయి ఉన్నది. లేనిచో ఏ సమాజం కూడా సరైన పందాలో వృద్ధి నొందలేదు. ఇక అట్టి వర్ణములు ఆశ్రముల ఎందులి ప్రతివారి ముఖ్యోద్దేశము పరమాధ్యక్షుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రియమును గుర్చుటయ్యే కావలను. మానవ సమాజం నందలి ఇట్టి పద్ధతియే వర్ణాశ్రమ ధర్మం అనబడును. ఈ వర్ణాశ్రమ ధర్మము నాగరికుడైన మానవునికి అత్యంత సహజమైనది. మానవుడు పరతత్వమును అనుభూతమనర్చుకునగల రీతిలోనే వర్ణాశ్రమ ధర్మ విధానము ఏర్పాటు చేయబడినది. కృత్రిమముగా ఒక విభాగము వేరొక విభాగముపై అధికారము చెలాయించుటకై ఈ విధానము ఉద్దేశింపబడలేదు. పూర్వమే తెలుపబడినట్లు ఇంద్రియ ప్రీతి ఎడ అధికాసక్తి కారణముగా జీవిత లక్ష్యమైన పరతత్వానుభూతి మరుగున పడినప్పుడు బలహీన వర్గముపై కృత్రిమమైన ఆధిపత్యము చూపుటకు స్వార్థపరులైన కొందరు ఈ వర్ణాశ్రమ పద్ధతిని వినియోగపరుచుదురు. కలహయుగమైన ఈ యుగమునందు ఇట్టి కృత్రిమమైన ఆధిపత్యములు ఏర్పడియే ఉన్నవి. కానీ బుద్ధిమంతులైన వారు ఈ వర్ణాశ్రమ జీవన విధానము కేవలం మానవ సంఘం యొక్క సామరస్య పూర్ణత జరుగుబాటుకు మరియు ఆత్మానుభవమునకు మాత్రమే ననియు అంతకు మించి వేరొక్క ప్రయోజనము లేదనియో నిశ్చయముగా నెరిగి ఉందరు. అత్యున్నత జీవిత లక్ష్యము లేదా వర్ణాశ్రమ ధర్మ విధానము యొక్క అత్యున్నత పూర్ణత్వము అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రీత్యర్థము సమిష్టిగా సహకరించవలనంటే ఇచ్చట శ్రీమద్ భాగవతం యొక్క ఉపదేశమై ఉన్నది. భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం యందు ఈ విషయం ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యు. One second. అతః పుంభిర్ద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. సో ద్విజశ్రేష్ట, ఓ శ్రేష్టమైన ద్విజలారా, అంటే ఆ నైమిషారణ్యంలో ఉంటే ఆ గొప్ప ఋషులందరినీ సూత గోస్వామి గ్లోరిఫై చేస్తూ అతః పుంభిర్ వర్ణాశ్రమ విభాగశః, మనుష్య జాతిని ఈ వర్ణాశ్రమ విభాగశః లాగా విభాగాలు చేశారు.
వర్ణ ఆశ్రమ, 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. సో వారికి ఏ విధంగా ఈ డివిజన్స్ అనేది పర్ఫెక్ట్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ కోసం ఇవన్నీ వారి యొక్క నిష్కృత ధర్మాలన్నింటినీ వ్యవహరించడానికి వారి యొక్క ఆక్యుపేషనల్ డ్యూటీస్ ప్రకారం ఈ సొసైటీ డివిజన్ అనేది జరిగింది. తద్వారా సంసిద్ధి హరితోషణం, ది హైయెస్ట్ పర్ఫెక్షన్, హరిని సంతోషపెట్టడం అన్నమాట. సంసిద్ధిర్ హరితోషణం. ఈ సొసైటీ డివిజన్ అనేది ఎలా జరిగింది? చాతుర్వర్ణ్యం మయాశిష్టం. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. సొసైటీ అనేది 4 రకాలుగా విభజించబడింది. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇది ఆశ్రమము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. చాతుర్వర్ణ్యం మయాశిష్టం గుణకర్మ విభాగశః. వారి యొక్క గుణానుసారం, వారి యొక్క కర్మానుసారం ఈ డివిజన్ అనేది భగవంతుడి యొక్క సృష్టిలో న్యాచురల్ గా ఉంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు క్యాస్ట్ సిస్టమ్ అని. క్యాస్ట్ సిస్టమ్ కాదండి ఇది. బర్త్ రైట్ అంటే జన్మతః వారు పుట్టినవాడు బ్రాహ్మణుడి యొక్క కొడుకు బ్రాహ్మణుడు కూడా అనమాట. అర్హత ప్రకారం బ్రాహ్మణుడి యొక్క కొడుకుని అతనికి తగ్గట్టుగా అతనికి నిర్దేశిస్తారు. అతను బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుడు అవుతాడు, క్షత్రియుడైతే క్షత్రుడు అవుతాడు, వైశ్యుడైతే వైశ్యుడు అవుతాడు, శూద్రుడైతే శూద్రుడు అవుతాడు. సో పుట్టుకతో అనేది బర్త్ రైట్ అనేది ఇక్కడ ఎష్యూరెన్స్ కాదు. వారి యొక్క క్వాలిఫికేషన్ గుణకర్మ అకార్డింగ్ టు వన్స్ వర్క్ అండ్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ క్లియర్ గా డివిజన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకయ్యా అంటే హరితోషణం. ఫస్ట్ హరిని అర్థం చేసుకోవడానికి అందరూ అర్థం చేసుకోగలరా? లేరు. క్లాసులో అందరూ ఇంటెలిజెంట్ కాదు. సో తక్కువ వాడికి ఎంత అర్థమవుతుందో అంతే చెప్పాలి. అందరికీ సమానమైన విద్య కాదు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఎలా చెప్తారంటే అన్ని జంతువులందరినీ ఒక చెట్టు దగ్గరికి తీసుకొచ్చి అందులో ఒక పక్షి ఉంది, ఒక పురుగు ఉంది, ఒక చెట్టు ఉంది, ఒక చేమ ఉంది, ఒక ఏనుగు ఉంది, ఒక సింహం ఉంది. వీటన్నిటిని మీ అందరికీ ఎగ్జామ్ అండి ఇవాళ. ఎవరైతే ఈ చెట్టు చిటారు కొమ్మకి వెళ్ళి ఎక్కేసి కిందకి దిగుతారో వాడి ఎగ్జామ్ పాస్ అవుతాడంటే, అరే అందరు సమానమైన మనుషులు కారు, సమానమైన వ్యవహారంలో లేరు. ఎవరిది వాడిది వేరే వేరే ఉంటుంది. సో అందరికీ అన్ని ఒకటి చేయాలంటే అది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఇక్కడ చెప్పడానికి అది అన్నమాట పాయింట్ అన్నమాట. సో సొసైటీ డివిజన్ అందరూ అన్ని చేయలేరు. ఎవరు ఏం చేయగలరో దాన్ని స్పెసిఫిక్ గా వాళ్ళు అది మాత్రమే చేయాలి. అది సొసైటీ డివిజన్ అనేది. అలా డివిజన్ అది న్యాచురల్ గా స్వతహాగా ఉంది. అది ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డివిజన్ అనేది అలానే వ్యవహరించుకొస్తారు. 4 రకాల మనుషులు అనేవారు ఎక్కడైనా ఉంటారు. ఎవరయ్యా అంటే ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ ఇంటెలిజెన్స్ తో వారు అందరినీ అంటే కమ్యూనికేట్ చేయగలరు. ఒక కవులు ఉంటారు, ఒక ఫిలాసఫర్స్ ఉంటారు. ఆ కేటగిరీ అనేవారు అన్ని చోట్ల ఉంటారనమాట. అంటే వారు సత్వగుణానికి సంబంధించిన వారు అనమాట. బ్రాహ్మణ కేటగిరీ అనమాట. తర్వాత ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆ కేటగిరీ ఉంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక లీడర్లు ఉంటారు. ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు ఒక 10 మందిని పెట్టుకొని ఒక గుంపు పెట్టుకొని ఆ గుంపుకు లీడర్ అవుతాడు. ఈ కేటగిరీ అన్ని చోట్ల ఉంటారు మనకి. వాడు క్షత్రియ లక్షణం ఉన్నవాడు అని. ఇంకా కొంతమంది ఉంటారు, ఏ వస్తువుని చూసినా సరే దాన్ని ఎలా బిజినెస్ చేద్దామో, దాని నుంచి ఎలాగా మనం సంపాదిద్దామన్న కేటగిరీలో ఆలోచిస్తుంటాడు. బట్ వాడు వైశ్య కేటగిరీ. నెక్స్ట్ ఇంకో కొంతమంది ఉంటారు, వారు ఏం చేయాలో తెలియదు, ఎంత గైడ్ చేయాలన్నమాట. ఎవరైనా సరే స్పూన్ తో ఫీడింగ్ చేయాలన్నట్టు కేటగిరీ అనమాట. వారంతా శూద్ర కేటగిరీ. సో ఈ 4 కేటగిరీ అనేది ప్రపంచం ఏ మూలకి వెళ్ళినా సరే ఈ 4 కేటగిరీలు అనేది వేరు వేరు పేర్లతో వేరు వేరు వ్యవహారాలతో ఉండొచ్చు. కాకపోతే ఈ సొసైటీ డివిజన్ అనేది ఈ 4 కేటగిరీస్ కంపల్సరీ. సో అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోయే విధానం అనమాట. ఇక్కడ వీరు చెప్తుంది విధానం అనమాట. సో ఈ వర్ణాశ్రమ విభాగశమ అనేది ఎందుకయ్యా అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని చెప్పి చూపించుకోవడానికి కాదు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క జీవితం యొక్క గమ్యము భగవంతుని అర్థం చేసుకోవాలని చెప్పి మిస్ అయిపోయి మనం ఇంద్రియ సంతృప్తి వైపు లేకపోతే ఆ ఇంద్రియ ఆనందం కోసం మనం వ్యవహరించడం మొదలు పెట్టాము, ఈ వర్ణాశ్రమ సిస్టమ్ యొక్క పర్పస్ అనేది మిస్ అయిపోతుంది అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇది మా బర్త్ రేట్, ఇది మా వరకే ఉండాలి, పక్కన వారికి ఇది ఆధిపత్యం వహించడం కోసం అలా చేసుకుంటూ సొసైటీని వాళ్ళు డిగ్రేడ్ చేసేసారనమాట. ఆ విషయాన్ని అంటే భగవంతుడి యొక్క ఆలోచన విధాన్ని వారు మిస్ చేసేసారు. సో ఒకరోజు ఒక స్వర్గం దగ్గర 2 మనుషులు చచ్చిపోయి పైకి వచ్చారనమాట. ఆ స్వర్గం దగ్గర ఎంట్రన్స్ లో యమరాజు ఉన్నాడు. ఎవరు స్వర్గానికి వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేసే ప్లేస్ అనమాట. సో అక్కడ దానికి ముందు ఒక
టెంపుల్లో ఒక పూజారి లాగా వ్యవహరించేవాడు ఉన్నాడు. సో ఒక ఏరోప్లేన్ నడిపిన ఒక పైలట్ వచ్చాడనమాట. సో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళిద్దరు చూసుకున్నారనమాట. ఆ పైలట్ చూడటానికి సూటు బూటు వేసుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు, మంచి వ్యవహారం చేసుకుంటూ మంచి డ్రెస్ వేసుకొని ఉన్నట్టు ఉన్నాడు అనమాట. సో ఈ పూజారి వచ్చేసరికి మంచి సాధారణమైన శ్రేష్టమైన బట్టల్లో ఉన్నాడు, సాంప్రదాయమైన బట్టల్లో ఉన్నాడు. సో ఫస్ట్ అక్కడ ఉండే ఇన్ఛార్జ్ అడిగాడు అనమాట, నువ్వెవరు, ఏం చేసావు నువ్వు అని అడిగానంటే అతను అంటాడు, నేను ఒక రిటైర్డ్ పైలట్ని, అమెరికన్ ఏరోప్లేన్ పైలట్ నేను, ప్రతిరోజు చాలా మంది ప్రయాణికుల్ని అటు ఇటు దింపేవాడిని అని చెప్పి అని అంటాడు. సో అప్పుడు అక్కడ ఉండే ఇన్ఛార్జ్ ఏం చేస్తాడంటే ఆ లిస్ట్ అంతా చెక్ చేసుకొని ఎస్ యు ఆర్ క్వాలిఫైడ్ అని చెప్పి అతని వైపు చూస్తూ నవ్వుతూ ఒక మంచి సిల్క్ బట్టలు ఇచ్చి అతనికి ఒక మంచి దండం ఇచ్చి, గోల్డెన్ దండం ఇచ్చి అతన్ని స్వర్గానికి పంపిస్తాడు అనమాట. సో తర్వాత ఆ బట్టలు తీసుకుని అతను ఆ పైలట్ స్వర్గంలోకి వెళ్ళాడు అనమాట. తర్వాత ఆ పూజారి యొక్క వంతు వచ్చింది. మంచి అట్టగా అంటే మంచి దిట్టంగా ఉంటాడు అనమాట చూడటానికి. సో నేను సో టెంపుల్లో నేను పూజారిని, ఇన్ని సంవత్సరాలు నేను పూజ చేశాను, ఒక 50 సంవత్సరాల పైన నేను పూజ చేశాను అని అంటాడు అనమాట. తర్వాత అక్కడ ఉండే ఇన్ఛార్జ్ కూడా ఆ లిస్ట్ అంతా చెక్ చేసి ఆ ప్రీస్ట్ వైపుకి ఏం చేస్తాడంటే ఒక కాటన్ బట్టలు ఇస్తాడు, ఒక వుడ్ స్టాఫ్ ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు అనమాట. సో అప్పుడు అక్కడ ఉండే ఆ పూజారి ఆ బట్టలు తీసుకొని, సార్ ఏంటి వ్యత్యాసము, అతను పైలట్, నేను భగవంతుడి యొక్క సేవ చేశాను, నేను అతనికి ఏమో మంచి బట్టలు ఇచ్చారు, మంచి ఘనంగా ఆహ్వానించారు, నన్ను మాత్రం సింపుల్ బట్టలు ఇస్తున్నారు, ఏంటి వ్యత్యాసం? ఎందుకనంటే ఇక్కడ మేము ఈ పని యొక్క రిజల్ట్ని బట్టి మేము వ్యవహరిస్తాము, నువ్వేం పని చేసావు అని చెప్పి నేను వ్యవహరించను. నువ్వు ప్రీచ్ చేసావు, నువ్వు చెప్పావు, భగవంతుడి గురించి చెప్పావు, నువ్వు చెప్పినప్పుడు జనాలందరూ కూడా నిద్రపోతున్నారు. కానీ పైలట్ కనుక ఎప్పుడైతే ఫ్లై చేస్తాడో జనాలందరూ కూడా భగవంతుని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇతని యొక్క ఫ్లయింగ్ యొక్క సిస్టమ్ ఏంటంటే అతను ఎంత కొంచెం ర్యాష్గా వ్యవహరించేవాడు, అందరూ ప్రతి నిమిషం వాళ్ళు ఫ్లైట్ ఎక్కారా భగవంతుని గుర్తు చేసుకోవడమే. ఎందుకో సో ఈ విధంగా అతను ఎక్కువ మంది జనాల్ని భగవంతుని గుర్తు చేసుకునే విధంగా చేశాడు, నువ్వు జనాలందరినీ నిద్రపోయే విధంగా చేసావు, తద్వారానే ఈ వ్యత్యాసం అనేది చెప్తాడు. రిజల్ట్ ఓరియంటెడ్ వ్యవహారం, ఆ సర్వీస్ చేశాను ఈ సర్వీస్ చేశాను అన్నతో కాదు. సో ఆ విధంగానే ఉంటుంది అనమాట సొసైటీ డివిజన్ అనేది. ఇది ఒక పర్స్పెక్టివ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఉదాహరణ లాగా అనమాట. సో ఆధ్యాత్మిక తత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ భగవంతుడి యొక్క ఆ తత్వాన్ని మనకు కరెక్ట్ గా అర్థం చేసుకోగలగాలి. స్వనుష్ఠితస్య ధర్మస్య, మన యొక్క ధర్మం ఏంటి అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తిలో మనం నిమగ్నమై ఉండాలి. ఈ స్వర్గలోకానికి కానీ అలా భౌతిక ప్రపంచంలో ఆనందాలు వెతుక్కోవడానికి కానీ అది మన ప్రయత్నం, దాని వైపు వెళ్ళకూడదు. అది ఆ పాయింట్ ఇక్కడ మనకి ఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట. మనం భగవంతుడి యొక్క భక్తి వైపు వెళ్ళాలి, ఈ టెంపరీ వస్తువుల వైపు మనం వెళ్ళకూడదు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇంకోటి కూడా ఇంకేంటంటే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజ్యంలో తనకి కొడుకు పుట్టాడనమాట. ఆ కొడుకు పుట్టిన సంతోషంలో ఆ రాజ్యంలో ఉండే వారందరినీ పిలిచి నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీకు ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికలు నేను తీరుస్తాను అని అన్నాడు. సో అతని దగ్గర ఉండే ఆఫీసర్స్ ఉన్నారు, సబార్డినేట్స్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కమాండర్స్ ఉన్నారు, ఇంట్లో పనిచేసే సేవకులు ఉన్నారు, అన్ని చిన్న కేటగిరీ నుంచి పెద్ద కేటగిరీ వరకు అందరికీ చెప్పాడు. మీరు ఏం కావాలంటే అది కోరుకోండి, మీ కోరికను నేను తీరుస్తానన్నాడు. సో చాలా మంది పెళ్లి కాని వారు మంచి అందమైన అమ్మాయిలను కోరుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. కొంతమంది డబ్బులు అడిగారు, కొంతమంది ఇల్లు అడిగారు, కొంతమంది పొలాలు అడిగారు. చివరికి ఆ రాజుగారి యొక్క రాజ్యంలో పనిచేసే ఒక చీపరి అంటే ఊడ్చే పని ఉన్న ఒక ఆయన ఉన్నాడు అనమాట. సో అతను వస్తాడనమాట, అతను చూడటానికి చాలా పెద్దవాడు అనమాట. సో రాజుగారు అడిగాడు అనమాట, నీకేం కావాలంటే, రాజా నాకేమీ వద్దు, ఒక్కరోజు మీ పాదాలని మా గుడిచిలోకి ఒకసారి ఎంటర్ అవ్వండి, ఒక్కరోజు మా ప్రాంతంలో మీరు ఒక్కరోజు ఉండండి, నాకు మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకేం కోరికలు లేవు అని అన్నాడు. సో చాలా మంది అనుకున్నాడు వీడు మూర్ఖుడు, వీడు ఏం అడుగుతున్నాడో తెలియట్లేదు, రాజు అడుగుతున్నాడు కాబట్టి వీడు ఏం అడగట్లేదు, ఒక్కసారి రోజు రాజు అతని ఇంట్లో ఒక పాదం పెట్టమని అడుగుతున్నాడు, ఒక రోజు అక్కడ స్టే చేయమని అడుగుతున్నాడు, వీడంతా మూర్ఖుడు లేడని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు. కానీ రాజు కూడా ఏమన్నాడంటే, ఓకే నువ్వు కోరుకున్నావు కాబట్టి సో అండ్ సో రోజు నేను వస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాను. తర్వాత వీళ్ళందరికీ తెలియదు ఆ చీపిరి చేసే అతనే చాలా మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పి. చూడండి, అతను డబ్బులు అడగలేదు, ఏం ప్రమోషన్ అడగలేదు, ఏం అడగలేదు. ఎందుకనంటే అర్థం చేసుకోండి, ఒక్కరోజు రాజు అక్కడికి రావాలి,
సో ఆ డేట్ రావాలంటే రాజు రావాలంటే ఆ రోడ్డు వస్తుంది. రాజుతో పాటు రాజు ఒక్కడే వస్తాడా, రాజుతో పాటు రాజ్య సైన్యం అంతా వస్తుంది. సో వాళ్ళందరూ వస్తే అక్కడ ఉండటానికి ఒక విడుదల కట్టాలి, ఒక ప్యాలెస్ లాంటివి చేయాలి, ఒక అరేంజ్మెంట్స్ అన్ని చేయాలి. ఆ విధంగా ఏంటంటే తన ఏరియా మొత్తం ఇంప్రూవ్ అవుతుంది. అనుకుంటే మనం చిన్న చిన్న విషయాల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అరే నువ్వు హైయెస్ట్ విషయం పట్టుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలు ఆటోమేటికల్ గా అందులో ఇమిడి ఉంటాయి అనమాట. కొత్తగా మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. సో చైతన్య మహాప్రభు అదే చెప్తున్నారు, నా ధనం నా జనం నా సుందరీం కవితాంబ జగదీశ కామయే మమ జన్మని ఈశ్వరే భవతా భక్తి రహేతు కీతమై. నాకు ధనం అవసరం లేదు, జనం అవసరం లేదు, సుందరీమణులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి అంటే జన్మాంతరాలకి నీ పాదాల యొక్క దాసుడనై ఉండాలి. అదే నాకుంటే చాలు. భగవంతుడి యొక్క పాదాలు దొరికితే ఇంకా మనకి ప్రపంచంలో ఇంకా అవసరమైంది ఏమీ లేదు అని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ అన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది మన ఆలోచన విధానం. మనం అన్ని కూడా చిన్న చిన్న విషయాల వైపు మనం ఆలోచిస్తే పెద్ద విషయాన్ని మనం మర్చిపోతాం అన్నమాట. సో ఇక్కడ పెద్ద విషయం ఏంటయ్యా అంటే హరితోషణం. హరిని కనుక మనం సంతోషపెట్టగలిగితే, ఇక ఒకసారి హరి సంతోషిస్తే లక్ష్మీదేవి ఇంకా ఏంటి అందరు దేవతలందరూ సంతోషిస్తారు. ఎందుకంటే హరి మూలం ఇదం జగత్. ఎందుకంటే ఈ జగత్ అన్నిటికీ మూలం హరి. ఆయన కనుక సాటిస్ఫై చేయగలిగితే మనం భగవంతుని సాటిస్ఫై చేస్తే యస్మిన్ తుష్టే జగత్ సంతుష్టే. కృష్ణుడి కనుక సాటిస్ఫై చేయగలిగితే మొత్తం జగత్ అంతా సంతుష్టం అవుతుంది అని చెప్పి మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అన్నమాట. ఈ విధంగా మనకి హరితోషణం అనేది ఎలా జరిగిద్ది, దానికి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. ఇక్కడ మనం ఈ 2 శ్లోకాల యొక్క సారాంశం ఇది. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. సో భక్తులకి ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ చేసిన వరుస ప్రకారం ఒక్కొక్కరు మీ సందేహాలు మీరు ప్రభువుని అడగవచ్చు. హరే కృష్ణ. వినీలా మాతాజీ, మీరు మీ డౌట్ ప్రభువుని అడగండి. హరే కృష్ణ ప్రభు. దండకనాం ప్రభు. చెప్పండి. ప్రభు మనకి మన డివోటీస్ లో ఎవరికైనా అంటే ఒక అమ్మాయికి మనం మ్యారేజ్ చేయాలి అనుకుంటే మన వర్ణాశ్రమ పద్ధతిలో కాకుండా మళ్ళీ కులం కూడా ఎందుకు చూస్తాం ప్రభు? అంటే మనకి వర్ణాశ్రమ పద్ధతి కదా అసలు శాస్త్రాల ప్రకారము, కానీ కులం కూడా చూసి ఆ కులం వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు, ఈవెన్ డివోటీస్ అయినా కూడా. అది ఎలా అనుకోవాలి ప్రభు? ఇది ఏమవుతుందంటే ఆ బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ నుంచి మనం ఇంకా బయటికి రాలేదు. ఎంత శాస్త్రం విన్నా సరే అది మనం అవగాహన చేసుకోకుండా మనం కొన్ని సాంప్రదాయం అని చెప్పి, కట్టుబట్టలు అని చెప్పి, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అరే మనకు కావాల్సింది గుణం అమ్మా, కులం కాదు. ఎందుకంటే ఒకసారి మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత, జస్ట్ ఆశ్రమంలో చెప్తాను నేను, ఒక 75 మంది ఉన్నారు. ఎవరు ఏ కులం అనేది మాకు తెలియని కూడా తెలియదు. భక్తికో వచ్చాడా, భక్తి చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఎప్పుడైనా మ్యారేజ్ కోసం మాత్రం తప్ప అతను ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటిది బ్యాక్గ్రౌండ్ అనేది, ఆ విషయాలన్నీ కూడా మేము పట్టించుకో. అంటే మ్యారేజ్ విషయంలో మాత్రమే ఎందుకు చూస్తామని. అదే ఇప్పుడు అందరూ అలా అని కాదు, కొంతమంది మాత్రమే ఇంకా ఆ పరిపక్వత చెందినప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. వారి ఆలోచన విధానం నుంచి కొంచెం బయటికి రాగలిగితే అప్పుడు వారికి ఇది అర్థమవుతుంది అనమాట. అరే మనకి కులం కంటే గుణం గొప్పది అన్నట్టు మనం అది చూసుకోవాలి. మనిషి మంచివాడా చూసుకోవాలి. భక్తిలో మనల్ని అంటే భక్తి యొక్క పర్స్పెక్టివ్ లో వచ్చిన తర్వాత మనం భౌతిక శరీరానికి వాల్యూ, బేసిక్ సొసైటీ కట్టుబడులు అది ఇది అని చెప్పి ఆలోచించుకుంటే ఇవన్నీ వర్కౌట్ అవుతుంది. ఇంపర్ఫెక్షన్ అయ్యి అన్నమాట. అర్థమైందమ్మా? ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ, మీరు మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభు ఇందాక అది మనము ప్రతిసారి పుట్టినరోజు చేసుకుంటే మన సమయము తగ్గిపోతూ ఉంది, కానీ భక్తి చేస్తే అన్నారు కదా, అక్కడ నాకు అర్థం కాలేదు ప్రభు, కొంచెం వివరించండి. అంటే మనం భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఇంద్రియ సంతృప్తిలో అంటే నిమగ్నం అయితే, శాస్త్రం భాగవతం ఏం చెప్తుందంటే ప్రతి సూర్యాస్తమము ప్రతి సూర్యోదయానికి మన జీవితంలోంచి ఒక రోజు కోల్పోతున్నాం. ఆయుక్షీణం జరుగుతుందా లేదా ప్రతిరోజు ముందుకెళ్లే కొద్దీ? ప్రభు. మరి భక్తిలో ఏంటంటే మనకి భక్తికి లిమిటేషన్ లేదు. ఈ శరీరంలో ఇక్కడ మనం భక్తి చేసుకుంటాం, ఈ శరీరం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే ఆ శరీరంలో అక్కడ భక్తి కంటిన్యూ చేస్తాం. సో సూర్యోదయం సూర్యాస్తమం భక్తుడి యొక్క జీవితం పైన అది ఇంపాక్ట్ చేయలేవు అని చెప్పి అక్కడ చెప్తుంది అనమాట. అది శాస్త్రం.
ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. యా కుమార్ ప్రభు, మీరు మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ ప్రభు, దండవంతుడు. చెప్పండి. ప్రభు, ఈ 4 వర్ణాలు భగవంతుడే సృష్టించాడు కదా ప్రభు. అవునండి. అయితే ప్రభు, దేవుడు ఈ భౌతిక లోకంలో ఈ పంచభూతాలతో కూడిన శరీరం తీసుకున్న తర్వాత అతన్ని మనము ఎంత మార్చడానికి ప్రయత్నించినా, అంటే ఆధ్యాత్మికంగా అనుకోండి, కొందరు భక్తులకు ఆ విధంగా రారు కదా ప్రభు. అంటే ఆల్రెడీ వాళ్ళకు అంతకు ముందున్న జన్మలో ఉన్నటువంటి ఆ వాసనలు అనేవి ఆ వ్యక్తిని మారకుండా అవి అడ్డుపడతాయి అంటారా? దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ప్రభు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు, వారు ఈజీగా కూడా మారడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ఒకరు ఒకసారి చెప్పగానే భక్తిలోకి వచ్చేస్తారు. మిగతా వాళ్ళు ఎంత రిపీటెడ్ గా సాంగత్యం ఇచ్చినా, గురువు ఇవ్వడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు స్వీకరించరు ప్రభు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? మనం భక్తిలో ముందుకు వెళ్ళటాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటయ్యా అంటే మనం సింపుల్ పర్సనాలిటీస్ అవ్వాలండి. ఎంత సింపుల్ గా ఉంటే ఆధ్యాత్మికంగా అంత ముందుకు వెళ్ళటానికి అవకాశం. 2, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వారు కనుక పూర్వజన్మలో ఎక్కడైనా సరే ఒక వైష్ణవ అపరాధం చేసి ఉండుంటే వారు ఆ వైష్ణవుడి యొక్క కృప లేకపోతే వారు ఎంత ప్రయత్నించినా సరే భక్తిలో ముందుకు వెళ్ళలేరు. అర్థమైందండి? ఎస్ ప్రభు. ఇంకొక డౌట్ ప్రభు. యాక్చువల్ గా మాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ప్రభు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్న అంటే బ్రాహ్మణుడు ప్రభు. కానీ అతనికి ఏంటంటే ప్రభు, అతని ఫ్యామిలీకి తెలియకుండా ఆయన 100% శూద్రగా వ్యవహరిస్తున్నాడు ప్రభు. పూర్తిగా కంప్లీట్ గా. అతని వ్యక్తిత్వం చూస్తే యాక్చువల్ గా బ్రాహ్మణ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే స్మూత్ గా మాట్లాడడము, అందరినీ ఏంటి ప్రభు శాంతంగా ఉండడం, ఈ విధంగా ఉన్నాయి. కానీ అతను చేసే పనులు మాత్రము అసలు పూర్తిగా శూద్రత్వంతో కూడుకొని ఉన్నాయి ప్రభు. కానీ అటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఇంటర్నల్ గా అతనికి లాస్ట్ జన్మలో ఉన్నటువంటి ఎఫెక్ట్ వల్లనే అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోవచ్చా ప్రభు? మన వ్యవహారం అంతా కూడా మనం ఎలాగైతే ప్రాక్టీస్ అవుతామో అలాగే వ్యవహరిస్తామండి. ఒకటి ఈ జన్మలో ప్రాక్టీస్ వచ్చిందా, అలవాట్లు వచ్చిందా, పూర్వజన్మానుసారం అలవాట్లు వచ్చినాయి అనేది మనకు తెలియదు. బట్ ఈ ఆలోచన విధానం వచ్చేసరికి దాన్ని మోస్ట్లీ వారి యొక్క క్యారీ ఓవర్ ఫ్రమ్ దేర్ లాస్ట్ లైఫ్ మాత్రమే అది. సో బై బర్త్ రైట్ అది బర్త్ అనేది మంచి అవకాశం ఇచ్చినా సరే వాళ్ళు మిస్యూటిలైజ్ చేసుకుంటే దానికంటే గొప్ప దురదృష్టమైన వ్యవహారం అనేది ఇంకోటి లేదు. హరే కృష్ణ. వినోద్ ప్రభు, మీరు మీ ప్రశ్న అడగండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణాం. చెప్పండి ప్రభు. మాకు తెలిసిన ఒక డివోటీ, ఆమె బ్రాహ్మణ దీక్ష అయింది ఆమెకు, మాతాజీకి. మాతాజీకి చాలా సార్లు మేము చెప్పినది ఏంటంటే, మీరు హరినామాన్ని కంపల్సరీ శిక్షణ చేయండి అని చెప్తే ఆ మాతాజీ ఏమన్నా అంటే, మాకు బ్రాహ్మణ దీక్ష ఇచ్చినప్పుడు మాకు మంత్రాన్ని ఉపదేశించారు, నేను ఆ నామాన్ని ఎక్కువ సార్లు చేస్తున్నాను, హరినామాన్ని నేను తక్కువ సార్లు చేసినా నాకు ఏం కాదు, మా గురువు మాకు ఇలానే చెప్పారు అని ఆమె చాలా సార్లు, ఎన్నిసార్లు చెప్పినా ఆమె రిపీటెడ్ గా చెప్తుంది. అంటే ఆమె బ్రాహ్మణ దీక్ష ఎవరి దగ్గర తీసుకుంది? ఆమె మధ్వ సాంప్రదాయంలో తీసుకుంటుంది. అయితే వాళ్ళని వదిలేయండి, వేరే సాంప్రదాయాన్ని వదిలేసేయండి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ప్రభు. అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి మూఢ నమ్మకాలు అనేవి ఉంటాయండి. అదే ప్రభు. దాన్ని మీరు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు మారరు. ఆ ఉత్తరాది మఠం ఆ మఠంలో వాళ్ళు ఏమైనా ఫాలోవర్ అవుతారా? అవును ప్రభు. ఇది మన మధ్వ సాంప్రదాయంలో కూడా చాలా మఠాలు ఉన్నాయి, 56 మఠాలు ఉన్నాయి. సో సో చైతన్య మహాప్రభు ఒక విషయం చూడండి, మీరు చైతన్య చరితామృత చదివితే చైతన్య మహాప్రభు ఉడిపి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆ ఆచార్యని మీట్ అయినప్పుడు అప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మనిషి యొక్క జీవితం యొక్క అర్థం ఏంటి అని చెప్పి అన్నప్పుడు వారు ఈ భౌతిక వస్తువు యొక్క వ్యవహారం పైన మాట్లాడారు, కానీ శుద్ధ భక్తి గురించి మాట్లాడలేదు. అంటే చైతన్య మహాప్రభు టైంలోనే వారు ఆ పాయింట్ పైన ఎంఫసైజ్ చేయలేదు. చైతన్య మహాప్రభు వారిని కొంచెం మందలిస్తారనమాట. మీరు ఇచ్చిన మంచి సాంప్రదాయంలో మీరు భక్తి తప్ప వేరే విషయాలకి అన్నిటికీ మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చైతన్య మహాప్రభు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సాంప్రదాయంలో ఉన్నంత మాత్రాన ఆ సాంప్రదాయం యొక్క విలువలన్నిటినీ వారు పాటిస్తున్నారనంటే
అది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అయిపోతుంది అనమాట. అందుకనే అక్కడ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో కొంతమంది మెటీరియలిస్టిక్ కొన్ని పాయింట్ల పైన వాళ్ళు ఎంఫసైజ్ చేసుకుంటారు. హరినామ సంకీర్తనకి వారు వాల్యూ ఇవ్వకపోవచ్చు. దానికి వారి దురదృష్టం, దానికి మనం ఏం చేయలేము. మీరు చెప్పారు, మీ ప్రయత్నం చేశారు, సంతోషించండి అంతే. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. తులసి పూజ కానీ, డైలీ నిటాయ గౌరవంగా పూజ చేయడం కానీ, లడ్డు గోపాలకు వర్షిప్ చేయడం కానీ, డైలీ మొత్తం టోటల్ అంతా మనదే పాటిస్తుంది అని ఆమె చెప్పినామన్నట్టు. అదే అంతవరకు ఆ సుకృతి ఉంది. భగవంతుడు వాళ్ళకి నితాయి గౌరవంగా వాళ్ళకి శుద్ధ భక్తిని ఇచ్చి ఒకరోజు తన వైపు లాక్కుంటానికి మనం ప్రార్థిద్దాం అంతే, అంతకనే లేదండి. ఓకే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ. కమలా మాతాజీ, మీరు మీ క్వశ్చన్ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చెప్పండి అమ్మా. ప్రభుజీ, ఇందాక వైష్ణవ అపరాధం గత జన్మలో చేసినా ఇప్పుడు భక్తి చేయలేరు అని చెప్పారు కదా, అది వాళ్ళకి ఎప్పుడు చేయగలుగుతారు ప్రభుజీ? ఎవరికైతే వైష్ణవుడి వారు అవమానపరిచారో ఆ వైష్ణవుడి యొక్క కృప దొరికేంత వరకు అతనికి భక్తిలో అతను ముందుకు వెళ్ళలేడమ్మా. మీకు భాగవతంలో అంబరీష్ మహారాజు దుర్వాసముని స్టోరీ వస్తుంది కదా. దుర్వాసముని ప్రపంచం దగ్గర మొత్తం తిరిగాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, విష్ణు దగ్గరికి వెళ్ళాడు. విష్ణు యొక్క పాదాల మీద పడి నన్ను క్షమించు అని అన్నాడు. విష్ణు ఏమన్నాడు? నువ్వు ఎవరినైతే అఫెండ్ చేశావో ఆయన క్షమిస్తే తప్ప ఈ సుదర్శన చక్రం అనేది నిన్ను కాపాడలేదు అని చెప్పి పంపించేశాడు అక్కడి నుంచి. అవును ప్రభు. సో మరి విష్ణువే ఆయన్ని వైష్ణవ అపరాధం నుంచి కాపాడలేకపోతే, సో ఇతనికి ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే ఏ వైష్ణవుడైతే మనం నిందించామో లేకపోతే అవహాళన చేశామో ఆ వైష్ణవుడి యొక్క కృప లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమన్నట్టు పాయింట్ అన్నమాట. అంటే మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తి మీట్ అయితే గానీ అది అసలు ఫస్ట్ ఇతను తప్పు తెలుసుకున్నాడా, నేను తప్పు చేశానని చెప్పి మీరు అది అర్థం చేసుకోండి. ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే హరే కృష్ణ ప్రభు. కెన్ వి టేక్ లాస్ట్ 2 క్వైరీస్ ప్రభు? లాస్ట్ కాశీశంకర్ ప్రభు, మీరు మీ ప్రశ్న అడగండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. చెప్పండి ప్రభు. దీక్ష తీసుకున్న వాళ్ళే 3 రౌండ్లు కంఠమాలు ఎందుకు వేయాలి? అలాగే 4 నియమాలు పాటించి అంటే రోజు 16 మాలలు జపం చేసే వాళ్ళు 2 రౌండ్ల కంఠమాలే అంటే వేసుకోవాలనేటువంటి నియమం ఎందుకు పెట్టారు ప్రభు? ఎవరు పెట్టలేదండి. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. మరి అది దీక్ష అయిన వాళ్ళే 3 రౌండ్ల కంఠమాల వేసుకుంటారు ప్రభు. మామూలుగా దీక్ష అవనాలు కూడా వేసుకోవచ్చు ప్రభు 3 రౌండ్ల కంఠమాల? ఎవరైనా వేసుకోవచ్చండి. ప్రభుపాద వారి సిస్టమ్ ఇచ్చినప్పుడు 3 రౌండ్లు అనేది అందరూ వేసుకోమని చెప్పారు. ఈ తర్వాత ఈ గురు సిస్టమ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిస్క్రిమినేట్ చేయడం మొదలుపెట్టి 2 మాలే అంటే నీకు ఇంకా భక్తి అంటే నిన్ను ఐడెంటిఫై చేయాలి, నువ్వు దీక్ష తీసుకున్నావా లేదా అని చెప్పి చెప్పడానికి ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి అన్నెసరీగా తీసుకొచ్చారనమాట. భగవంతుడి దగ్గర ప్రభుపాద వారు ఏం చెప్పారు? నువ్వు 16 రౌండ్లు జపం చేస్తున్నావా, 4 నియమాలు పాటిస్తున్నావా, నువ్వు దీక్ష తీసుకున్నతో సమానం అన్నట్టు ప్రభుపాద వారు వ్యత్యాసం చేయనప్పుడు మనం ఎవరండి వ్యత్యాసం చేయటానికి? కొన్ని మూర్ఖత్వంగా కొన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏం లాజిక్ లేదు. ఆపోజిట్ ఇలానే చెప్తున్నారు ప్రభు. 2 రౌండ్ల కంఠమాల వేసుకొని 3 రౌండ్లు దీక్ష వేసుకోకూడదు అని చెప్పి చాలా మంది అంటే మాటలు కూడా అన్నారు. లేదు, ఎక్కడ ప్రభుపాద వారు ఎక్కడ చెప్పలేదు, ఎన్ని డీటెయిల్స్ ఎక్కడ చెప్పలేదు. ఇవన్నీ మధ్యలో కల్పితంగా వచ్చిన వస్తువులు అన్నమాట. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. రాఘవేంద్ర ప్రభు, మీరు మీ ప్రశ్న అడగండి. హరే కృష్ణ. రాఘవేంద్ర ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. స్మాల్ డౌట్ ప్రభు. అంటే ఆంజనేయ స్వామి అర్జునుడికి తెలుసు కదా ప్రభు, కృష్ణుడు రాముడే దేవాది దేవుడు, వాళ్ళు చెప్పిందే ధర్మం అని తెలుసు కదా ప్రభు. కానీ మనం చిన్నప్పుడు కొన్ని స్టోరీస్ లో రామాంజనేయ యుద్ధము, కృష్ణార్జున యుద్ధము కూడా జరిగాయి ప్రభు. మరి విజయాలు అర్థం చేసుకోవాలంటే అవి కర్మ సిద్ధాంతాన్ని స్ట్రెస్ చేయడమా లేక ఇంకేమని చెప్పడానికి? వాళ్ళ మాట కోసమే కృష్ణుడికి రాముడికి యుద్ధం జరిగింది కదా. ఇది కృష్ణుడికి రామాంజనేయ యుద్ధము, కృష్ణార్జున యుద్ధము కూడా ఉన్నాయి కదా. అది ఒకసారి ఏంటంటే వేరే పురాణాల్లో రిఫరెన్స్ వస్తుంది. అది రామాయణంలో ఉందా, వాల్మీకి రామాయణంలో ఉండే అంటే కొన్ని మనకి తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే రాముడు గొప్ప, రాముడి యొక్క నామం గొప్ప అని చెప్పి ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నారదముని ఈ స్టోరీ వ్యవహరించాడని చెప్పి చెప్తారనమాట. సో నామం యొక్క గొప్పతనం వర్ణించడానికి హనుమంతుని ఆయన ఒక కథనం ప్రకారం
వశిష్ఠముని ఆశ్రమంకి వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేయమని చెప్తాడు. సో వశిష్ఠమునికి కోపం వచ్చి రాముడు కంప్లైంట్ చేస్తాడు, మరి ఇలా హనుమాన్ వచ్చి మా ఇంట్లో ధ్వంసం చేశాడని చెప్పి. సో రాముడు హనుమంతుని పిలిచి శిక్షిస్తాను అని చెప్పి ప్రయత్నించినప్పుడు అతనికి వైపు గురువు గారు అంటారు, అతన్ని శిక్షించాలి, దండించాలి. ఇప్పుడు ఇతను కనుక మీరు దండించకపోతే రేపొద్దున ఇది రూల్ అయిపోయి ఎవడు పడితే వాడు ఎలా పడితే వాడు వ్యవహరిస్తాడని చెప్పి వశిష్ఠుడు అన్నందుకు ఇక హనుమంతుల వారిని శిక్షిద్దామని చెప్పి ప్రయత్నిస్తే రాముడు బాణం వేసేటప్పుడు హనుమంతుల వారు జపం చేస్తుంటాడు అనమాట, రామనామం జపం చేస్తుంటాడు. రామ బాణాలు ఆయన దగ్గరికి వచ్చి మాయమైపోతూ ఉంటాయి. సో ఈ విధంగా అక్కడ ఏంటంటే రాముడి యొక్క నామం గొప్పతనానికి వర్ణిస్తూ అది ఒక స్టోరీ కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రాముడి చివరికి హనుమంతుడిని సంహరించడానికి తన హైయెస్ట్ బ్రహ్మాస్త్రం తీసినప్పుడు నారదముని వచ్చి స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఒక మీ నామం యొక్క గొప్పతనం వర్ణన కోసం మేము ఈ చిన్న ప్రాంక్ చేశామన్నట్టు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అలా కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో చెప్పారు. అది కంపల్షన్, అది ఎగ్జాక్ట్ గా అదే అని కాదు, అది మనం చెప్పమన్నమాట. అంటే నిన్న మొన్న ఒక క్లాస్ లో ఒక స్టోరీ చెప్పాను నేను. మనకి ఒక రాజు 7 కొడుకులు, ఆ స్టోరీ గుర్తుందా? చెప్పండి, ఏంటి ఆ స్టోరీ చెప్పండి. 7 కొడుకులు హరే కృష్ణ ప్రభుజీ. 7 చేపలు తీసుకొస్తారు, అందులో ఒక చేప ఎండదు. చేప ఎందుకు ఎండలేదు అంటే నాకు ఎండ తగలేదు, సంథింగ్ ఏదో ఉంది ప్రభుజీ. గడ్డివాము అడ్డొచ్చింది. గడ్డివాము ఎందుకు అడ్డొచ్చావంటే నన్ను ఆవు మేయలేదు అని అంటది. ఆవు ఎందుకు మేయలేదు అంటే నన్ను బొడ్డోడు ఇప్పలేదు అని అంటారు. బొడ్డోడే ఎందుకు ఇప్పలేదు అని అంటే అమ్మ నాకు ఏదో పెట్టలేదు అని చెప్తారు ప్రభుజీ. బువ్వ పెట్టలేదు అని చెప్తారు. తర్వాత లాస్ట్ లో అదే చీమ నా బంగారపు కన్నంలో ఏలు పెడితే నేను కొట్టినా అని లాస్ట్ లో చీమ చెప్పుద్ది ప్రభుజీ. ఈ స్టోరీలో అసలు ఈ స్టోరీలో ఏమన్నా విషయం ఉందా మనం తెలుసుకోవడానికి? ఏమీ లేదు ప్రభుజీ. ఏమీ లేదా? భగవంతుని యొక్క కార్యాలు మనం అర్థం చేసుకోలేము. అవి వాటి పాటికి అవి ధర్మానుసారం జరుగుతూ వెళ్తూ ఉంటాయి. వేటిని మనం క్వశ్చన్ చేయలేము, అన్నిటిని ఫాలో అవుతూ వెళ్ళాలి ప్రభు భక్తితో. దీని యొక్క సారాంశం మీకు ఆధ్యాత్మిక సారాంశం నేను చెప్తాను చూడండి. నీకు మనకి ఒక రాజు ఉన్నాడు అంటే ఒక మనిషి ఉన్నాడు. అతనికి 7 కొడుకులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య మనసుతో పాటు ఈ 7 కొడుకులు ఉన్నారు. ఈ 7 కొడుకులు 7 చేపలు తీసుకొచ్చారు. అంటే ప్రతి ఒక్క వస్తువు దానికి యొక్క కోరికను తీసుకొస్తూ ఉంటది అనమాట. మనసు ఒక్కొక్కది కామం ఇది కావాలంటది, క్రోధం ఇది కావాలంటది, అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటది అనమాట. సో మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలంటే ఈ 6 షడ్ వర్ణాల నుంచి మనం బయటికి రాగలగాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఎండబెట్టాం. ఈ 6 గుణాలు అయితే ఎండిపోయినాయి, కానీ ఒకటి ఎండలేదు. అది ఏంటి ఎండలేదయ్యా అంటే మనసు ఎండలేదు. మనసా నువ్వు ఎందుకు ఎండలేదయ్యా అంటే నన్ను గడ్డి మోపు కవర్ చేసింది. గడ్డి మోపు అంటే ఏంటి? గడ్డి పరక కాదు, గడ్డి మోపు అంటే నన్ను అజ్ఞానం కవర్ చేసింది. అజ్ఞానం ఎందుకు కవర్ చేసింది అయ్యా అంటే నన్ను తర్వాత గడ్డి మోపు ఎందుకు కవర్ చేశాయా అంటే నన్ను వచ్చి ఆవు తినలేదంట. ఆవు వచ్చేసరికి జ్ఞానంతో సమానం. సో అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలి అంటే జ్ఞానం ఎవరిస్తారు? బొడ్డోడు వదలలేదంటారు, అంటే గోపాలుడు వదలలేదంటారు. గోపాలుడు ఎవరయ్యా అంటే గురువా నువ్వు జ్ఞానం ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే నాకు ఇన్స్ట్రక్షన్ రాలేదు, నాకు భోజనం రాలేదంటే భగవంతుడు ఆజ్ఞ నాకు రాలేదు అని చెప్తారు. భగవంతుడా నువ్వెందుకు ఆజ్ఞ ఇవ్వలేదంటే ఇంకొక పిల్లవాడు ఏడుస్తున్నాడు అన్నాడు. అంటే ఇంకొక భక్తుడు ఏడుస్తున్నాడు, నీకంటే గొప్ప అటెన్షన్ కావాల్సిన ఇంకొక భక్తుడు ఏడుస్తున్నాడు అంటాడు. ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి పిల్లడా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే చీమ కుట్టిందంటాడు. చీమ నువ్వెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పడితే నేను కుట్టినా అంటే ఈ సంసార సాగరం అనే దాంట్లో ఏలు పెట్టి నువ్వు సంతోషంగా ఉంటావంటే ఎలా సంతోషంగా ఉంటావు, నేను కుట్టినా అని చెప్పి ఈ సంసార సాగరం నవ్విందంట. ఇది దీని యొక్క ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. మనం ఏంటంటే చిన్న స్టోరీ చేపలు అది ఇది అనలేదని చెప్పి అనుకుంటాం. ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని సాధారణ మనుషులకి అర్థమయ్యే విధంగా ఇలా వ్యవహరించేవారనమాట అంతకుముందు టైంలో. ఇప్పుడు ఏమైందంటే ఆ నాలెడ్జ్ ఎగిరిపోయి ఒట్టి కథ రూపంలో మాత్రం మిగిలిపోయింది అనమాట.
అర్థమైందా ఇప్పుడు? హరి బోల్ ప్రభు. వెనకాల ఉన్నా తెలియదు ప్రభు. మీలాంటి వారు మాకు దొరకడం. హరే కృష్ణ ప్రభుజీ. మేం కాదమ్మా, ప్రభుపాదుల వారు లాంటి వారు దొరకడం మనందరి సుకృతి అంతే. ఆయన చెప్పకుండా మనం ఎక్కడి నుంచి చెప్పలేం కదా. ఎప్పుడు కూడా మనకి నాలెడ్జ్ ప్రదాత ప్రభుపాదుల వారు. అంటే మనకి ఏంటంటే మనం కొంచెం వారి యొక్క కృప లేకపోతే మనం ఏ వస్తువుని మనం అర్థం చేసుకోలేం. మన కృతజ్ఞత ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారికి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ కలుద్దాం. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. భక్తులకి ఎవరికైనా కనుక మీరు నెక్స్ట్ వీక్ అడగచ్చు, నెక్స్ట్ క్లాస్ లో మీరు అడగచ్చు అనమాట. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెషన్. హరే కృష్ణ.